వెంకటరెడ్డి ప్రైవేట్ కాలేజీల గురించి మాట్లాడిన తీరు ఇటీవల చూస్తా ఉంటారు. ఇక మొత్తం కూడా అది కూడా కంప్లీట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నట్టుగా కనపడుతుంది కదా. నేను గనక విద్యాశాఖ మంత్రిని అయితే ఈ ప్రైవేట్ కాలేజీల ఫీజుల్ని ఖచ్చితంగా నియంత్రిస్తా, కాలేజీలు లేకుండా చేస్తా అని మాట్లాడుతున్నారు. అవును, అవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేయాల్సిన పని చేస్తలేడని చెప్పి ఆయన చూపించాడు. అది స్వాగతించదగింది. ఈ రోజు నారాయణ కాలేజ్ గాని, చైతన్య కాలేజీలు గాని ఇవి విపరీతమైన దోపిడీ పాల్పడతా ఉంది. ఇవన్నిటిపైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కూడా పోయి వాళ్ళందరి తప్పులు ఏలెత్తి చూపించింది. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది వాటిపైన? విద్యా వ్యవస్థ పైన ఎక్కడ కరెక్షన్? ఎన్నిసార్లు నువ్వు రివ్యూ మీటింగ్లు పెట్టావు? నువ్వు ఒక్క రోజు కూడా వాటి మీద రివ్యూ మీటింగ్ పెట్టలే. మళ్ళా కాసిం సార్ ఏమో ఈయన విద్య అనే మహిళను ప్రేమించిండు, దాని లవర్ అని ఆయన చిల్లరగా మాట్లాడుతుంది దిగజారి. కాబట్టి ఈ రోజు నీవు విద్య పైన నీకు శ్రద్ధ లేదు, యూనివర్సిటీల పైన శ్రద్ధ లేదు. నేను హైదరాబాద్ యూనివర్సిటీ భూములకు ఇన్ని భూములు ఎందుకు అమ్ముకుంటానంటాడు. నువ్వు 5 ఏళ్ళు వస్తే ఇవి ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో ఎన్ని జాగ్రత్తకు తక్కిన రియల్ ఎస్టేట్ చేస్తా అమ్ముకుంటాను బాపత్ గాడు. కాబట్టి వెంకరెడ్డి మాట 100% ఆమోదయోగమైంది. అది ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు. వీళ్ళిద్దరు మాట తీరు టోటల్ గా వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ నినాదాలకి, కాంగ్రెస్ పార్టీ నినాదాలకు లేకపోతే విధి విధానాలకు కొంత వ్యతిరేకత కనపడుతుంది కదా. నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రులు ఎవరైతే ముఖ్యంగా ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ కేడర్ వరకే జరుగుతా ఉన్నాయి పనులు, ఎమ్మెల్యేలకి నిధులు ఇవ్వట్లేదు. నేను చాలా సార్లు రేవంత్ రెడ్డి కూడా కలిసి మునుగోడు నియోజకవర్గానికి పనుల కోసం నిధులు అడిగాను, ఇప్పటికి వచ్చి ఆయన శాంక్షన్ చేయలేదు అంటారు. బేసిక్ ఇది చూస్తుంటే మీకే అనిపిస్తుంది? రాజగోపాల్ రెడ్డి అన్నట్టు ఆయన సరే, ఆయన బీజేపీ పోవడానికి ఇట్లా సమర్థించుకున్నారు. ఆయన బీజేపీలో పోకుండా కాంగ్రెస్ అట్నే ఉంటే ఇలా చరిత్ర వేరే తిరుగుంటేది, అట్నే ఉంటే ఇలా రాజకీయం వేరే తిరుగుంటేది. ఆయన పోయొచ్చింది కాబట్టి ఇలా పలసపడ్డాడు, ఆ మాట వాస్తవం. కానీ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నా నేనంటే, ఈ రోజు నీకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్లస్ ఈయన ఎవరు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురి మధ్యనే నడిచింది ప్రభుత్వం. సీతక్క, జూపల్లి కృష్ణారావు, వీళ్ళ మధ్యనే నడిచింది. అంటే బతికొచ్చిన వాళ్ళు, వచ్చిన మంత్రులైన వీళ్ళ మధ్యనే, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళకైనా కానీ ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులకు పనులు కాలే. వాళ్ళది ఎక్కడ పనులు అయితే లేవు. వాళ్ళ అధికారులే వాళ్ళకి ఇవ్వలేవు, వాళ్ళ అధికారులు వాళ్ళకి ఇయ్యలేని ఇనని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. వీళ్ళకి బట్టికి రేవంత్ పంచాలి ఏంటంటే పంపకాల కాడ పంచాలి. కాబట్టి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా, కోమారెడ్డి ఏది మాట్లాడినా, ఈ రోజు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ లైన్లకు వచ్చే మాట్లాడుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ గా ఏ విధంగా ఉండాలని దాన్ని ఆ ట్రెడిషన్ లో వీళ్ళందరూ రివర్స్ అవుతారు. 100 రేవంత్ మీద అవుతారు. రేవంత్ రెడ్డి మీద 100. ఎందుకంటే చిల్లరగా అయిపోయింది. ఈ రోజు ఒక కౌన్సిలర్ స్థాయిలో కూడా ఈ రోజు కౌన్సిలర్ గా ఉన్న విలువ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి లేకుండా చేసింది. ముఖ్యమంత్రి పదవి అనేది చాలా చీప్ గా తీసుకొచ్చింది. చీప్ అంటే చిల్లరగా లెక్క తీసుకొచ్చింది.